హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు సింపుల్ మేకప్ బిగినర్స్కి, స్టార్టింగ్కి, ఎవరికి ఏం తెలియదు కదా, ఐడియా ఉండదు వాళ్ళ కోసము. సో ఇక్కడ నేను మేకప్ కిట్, మేకప్ వాడే సామాన్లు అన్నీ కూడా ఒక పేపర్లో క్లియర్గా రాశాను. సో లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక, నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాక మనము మాయిశ్చరైజర్, నేను పాండ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఫేస్కి మనం అప్లై చేసుకోవాలి. అంటే ఫేస్ని మనం మాయిస్ట్గా చేయాలంటే డ్యాంప్ చేయాలన్నమాట. ఫస్ట్ బెట్టగా చేసుకోవాలి. దానికి బెస్ట్ మాయిశ్చరైజర్ మీరు ఏదైనా వాడచ్చు. నేను మాత్రం పాండ్స్ వాడతాను. ఇక్కడ చూపించారు చూడండి, నేను పిక్లో వేశాను నేను. సో అది ఫస్ట్ స్టెప్ అనమాట. అది వేసి కొంచెం ఇలా చక్కగా చేయితోటి మసాజ్ చేసుకోవాలి. 2 చేతులతోటి చేసుకోవాలండి. నెక్ కూడా మీరు అప్లై చేయాలి. స్టెప్ 2 అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ 2లో నేను 10 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వేశాను. కొద్దిగా ఇది 2 మినిట్స్ తర్వాత మనం ఫెయిర్ అండ్ లవ్లీ 10 రూపీస్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ అంతా కూడా ఫేస్కి అప్లై చేసుకోవాలి మనము. ఇదండి, ఇలా 2 చేతులతోటి ఇలా మర్దన చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. అప్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చీక్స్కి, ఇంకా పైన ఫోర్ హెడ్కి. ఓకేనా అండి. స్టెప్ 3 కొన్ని సెకండ్స్ అలాగే ఉంచిన తర్వాత ఇది బీబీ క్రీమ్ అనమాట. ఇది ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో, నేను ఇక్కడ బొట్టు పెట్టి మచ్చలు అయ్యాయండి. సో అక్కడ ఎక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ దాన్ని క్లోజ్ చేయడానికి ఈ బీబీ క్రీమ్, ఇది కూడా ఓన్లీ 10 రూపీస్ అండి. సో వెరీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ అండి ఇది. చాలామంది చాలా కాస్ట్లీ మామా ఎర్త్ ఆ క్రీమ్, ఈ క్రీమ్ వాడతారు. సో ఇది నా ఫైనల్ లుక్. నేను ఇక్కడ పిక్ పెట్టాను, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇలా మనము దీన్ని ఈ బీబీ క్రీమ్ తోటి ఇలా మన ఫేస్లో ఉన్న ప్యాచెస్ని క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ కొంచెం సేపు అయినాక మనం ఇప్పుడు ఏం పెడుతున్నాము, ఇది మనము ఇప్పుడు మనం మ్యాట్ ఫౌండేషన్ పెడుతున్నాము. నేను చూపించాను కదా ఆ కంపెనీది మ్యాట్ ఫౌండేషన్. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఫేస్కి అంతా కూడా చక్కగా మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చక్కటి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మసాజ్ చేయాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో చేయండి. నేను ఎప్పుడు హ్యాండ్ తోటే చేస్తానండి. నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి, బట్ నాకు హ్యాండ్ తోటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ పైన అండర్ ఐ లైన్, ఐ కింద, పైన ఐ లాషెస్ దగ్గర, ఐబ్రోస్ కింద అన్నీ కూడా సైడ్స్లో, నెక్ అంతా కూడా చక్కగా అప్లై చేయాలి. చేసిన తర్వాత నా హెయిర్స్ అంతా పడుతుందండి, అందుకే దాన్ని నేను చక్కగా కొప్పు వేసేసాను. కొప్పు వేసినాక మీరు హెయిర్ క్యాప్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వాడుతున్నామంటే, ఇక్కడ నేను నెక్స్ట్ ఇప్పుడు మనము కౌంటర్, అంటే మన ఎక్కడెక్కడ మనకు ఫేస్ దగ్గర డబల్ చిన్ ఉంటే, నోస్ కొంచెం లావుగా ఉంటే ఈ క్రీమ్ వాడేసేసేయాలండి. అప్పుడు ఫేస్ కొంచెం ఇట్లా పొడుగా చక్కగా స్లిమ్గా కనిపిస్తుంది ఇది. సో ఈ క్రీమ్ అంటారు, ఓకేనా. కన్సీలర్ అంటారు దీన్ని. ఈ కన్సీలర్ వాడాలి. ఈ కన్సీలర్ వాడేసిన తర్వాత ఇప్పుడు నేను ఫెయిర్ అండ్ లవ్లీ ప్లస్ లిప్స్టిక్ 2 అప్లై చేస్తున్నానండి. ఇది ఫేస్ పింకిష్ కలర్లో రావడానికి చూడండి, ఇలా చేయి మీద పెట్టేసి నేను ఇలా 2 మిక్స్ చేశాను. ఏంటంటే మన లిప్స్టిక్ ప్లస్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్. సో ఇక్కడ చిన్న మనకు పింకిష్గా చేయడానికి కోసం ఇలా మనము ఈ కన్సీలర్ వేయచ్చు చక్కగా. అప్పుడు మన ఫేస్లో గ్లో ఉంటుంది, చక్కగా పింకిష్ కనిపిస్తుంది, బుగ్గలు కూడా బాగా కనిపిస్తుంది. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో ముందు ఫేస్కి ఇప్పటికీ. నెక్స్ట్ ఇప్పుడు నేను ఐబ్రోస్, ఐ లాషెస్ పైన నేను ఇట్లా ఐలిడ్స్ పైన ఇలా నేను లిప్స్టిక్ తోటి ఇలా కళ్ళ పైన ఇలా మేకప్ వేస్తున్నాను. మీరు ఏ లిప్స్టిక్ అయినా వాడచ్చు, లేకుంటే షాడోస్ మీ దగ్గర ఉంటే కలర్ షాడోస్ కూడా వాడచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్, నేను సెట్టింగ్ పౌడర్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. ఒకసారి అంతా కూడా సెట్టింగ్ పౌడర్ మనము మన ఫోర్ హెడ్ ఎక్కడెక్కడ కొంచెం లైట్గా ఉందో అక్కడ. నేను కమింగ్ టు నెక్స్ట్ లిప్ లైనర్. ఇది లిప్ లైనర్ అండి. లిప్ లైనర్ వేసేసుకోవాలి. ఇలా లిప్ లైనర్ వేసేసుకొని
దానికి మళ్ళీ మీరు పైన లిప్స్టిక్ వేయచ్చు. నేను వేయలేదు, నేను ఉట్టి దీంతోటే నేను లైట్గా లిప్స్టిక్ పెట్టుకున్నాను అనమాట. చాలండి లైట్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఐ ల్యాషెస్ పెట్టుకుంటున్నాం. ఇందులో ఐ ల్యాషెస్ డ్రై అయిపోతే మీరు ఒక లిక్విడ్ దొరుకుతుందండి కాస్మెటిక్ షాప్లో, ఆ లిక్విడ్ వేసేస్తే మనకు మళ్ళీ ఇది మాయిస్ట్ అయిపోతుంది, ఐ ల్యాషెస్ పెట్టేయచ్చు. ఓకేనా అండి. ఐ షాడో కూడా పెట్టుకోవాలి. ఇదండి ఇప్పుడు నేను ఒక బ్లష్ చేస్తున్నాను చీక్స్కి అంతా. ఈ కలర్ తోటి సమ్వాట్ పింకిష్ కలర్ తోటి బ్లష్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా బ్లష్ చేసుకోవాలి. అంతే, మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసాము. అయిపోయింది ఆల్మోస్ట్. ఫైనల్ ఐలైనర్, లాస్ట్ మన బొట్టు, అంతే అయిపోయింది. చూసారు కదా, సింపుల్ మేకప్. సో ఇక్కడ నాకు నుదుటి పైన నేను ఇక్కడ కుంకుమ పెడతాను, అది మార్క్ వచ్చింది అక్కడ, నేను లాస్ట్లో కుంకుమ పెట్టాను. సో ఇప్పుడు హెయిర్స్ అని కూడా సెట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా ఫైనల్ లుక్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.